కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తుండే, మంచిగానే చేస్తుండే. అంటే మీకు ఎటువంటివి వస్తున్నాయి మీకు? మాకేమంటే ఇంకా చేస్తున్నాడు కదా. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, భద్రాచలం మంచిగానే చేసి పెడతాడు. మేడారం కూడా మంచిగానే చేసి పెట్టిండు. అంతకంటే ఇంకేం కావాలి? అలాంటి వాడైతే కళ్ళు పట్టుకోవాలి, మంచిగా చేసుకోవాలి అలాంటి రేవంత్ రెడ్డి సార్ని. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, 100 రోజుల్లో పథకాలు 6 పథకాలు చేస్తా, 100 రోజులు అయిపోతుంది చేసే చూపెడతాడు, పక్కా చేసి చూపెడతాడు. మళ్ళీ ఏంటంటే వీడు కేసీఆర్ అన్నది చేసి చూపెట్టలేవాడు, అనవసరం వాడిని తలుచుకున్నా బువ్వ దొరకదు. నేను చెప్తున్నాను కదా, అది చేసుకున్నా దొరకదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన కంటే ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉంది. మంచిగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలు పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళు ఒక్కొక్కరు కొత్త బలుపుతో చేసుకుంటున్నారు. అది అని చేసుకుంటే ఏం లేదు, అందరూ న్యాయం చేస్తుండు. చేస్తలేదని ఏం లేదు, మంచిగానే చేసి పెడుతుండు. చేస్తలేదని ఇంకా ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఏముంది, ఇల్లు జాగాలు ఇచ్చి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి 5 లక్షలు ఇస్తానంటే నీకు అంతకంటే చేసేది ఏముందమ్మా? అంతకంటే చేసేది ఏముంది? మంచిగానే చేసి పెడుతుంది. అంతకంటే ఇంకేం కావాలా? ఇంకా లేని వాళ్ళకి చేసి పెడుతుందంటే అదే ఎక్కువ మనకి. ఫ్రీ పథకాలు ఏవైతే పెడుతున్నారో వాటి వల్ల ప్రజలకి లాభం ఏం లేదని చెప్పేసి అంటున్నారు. ఫ్రీ బస్సులు కానివ్వండి, గ్యాసులు కానివ్వండి. ఏదో ఒకళ్ళు అన్నారని అందరూ అంటారా? అట్లా అన్నారు కదా, అందరికి వచ్చేది వస్తూనే ఉన్నాయి. చేసేటోళ్ళు చేసి చూపెడుతుండు. ఇంకా అన్నీ ఒక్కసారి చేసి పెట్టాలంటే ఏం లేదు కదా. ఈయనకు 3 నెలలకు టైం ఇచ్చారు కదా. ఆయన 5 సంవత్సరాల నుంచి ఏం ఇచ్చిండు? ఏం చేయలేదు కదా. ఈయన 3 నెలలకు అన్నీ చేసి చూపెడుతుండు. ఆయన చేసి చూపెట్టమన్నాడు, 3 నెలలకు చూపెడతాం మేము. మరి అన్నీ చేసి చూపెడుతుండు కాబట్టికే కదా, ఇంకంతకనికి చేసేది ఏముంది? మంచితనంగా చేసి చూపెడుతుండు. నచ్చింది, చాలా నచ్చింది. ఆయన అందుకని ఆశతాను ఇంకా చాలా చేయాలని ఉంది మాకు. ఈసారి కూడా ఆయన గెలుస్తాడు పక్కా. వస్తాయి, పక్కా వస్తుంది. ఇప్పుడుగా నేను పడినప్పుడు కూడా అదే అనుకున్నా. 3 నెలల నుంచే రేవంత్ రెడ్డి సార్ వస్తాడు అనుకున్నా, వచ్చిండు. ఈసారి కూడా ఆయన గ్యారెంటీ. కేసీఆర్ అసలు రాడు.